You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. మీరు చూసే వార్తలు మీ మనసును కాస్త కలవరపరిచే అవకాశం ఉంటుంది. మీ మనసును కలవరపరిచే ఉద్దేశం ఆర్టీవీది కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడంటూ ట్రంప్ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్టును పెట్టారు. సోషల్ మీడియాలో ట్రూత్లో ట్రంప్ ఒక పోస్టును పెట్టారు. ఇరానియన్స్ స్వేచ్ఛని పీల్చుకుంటున్నారంటూ ఇటు ట్రంప్ ఒక సెన్సేషనల్ పోస్ట్. ఇరాన్పై ఇంకొక 10 రోజులు మిసైల్స్ దాడి జరగబోతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మృతి చెందినట్లు ఇటు నెతన్యాహు కూడా ప్రకటించాడు. అలాగే ఖమేనీ కాంప్లెక్స్ను 30 బాంబర్లతో పేల్చేశామంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. ఖమేనీ చావలేదంటూ ఇటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అలాగే ఇరాన్కి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ట్రంప్ అయితే సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు ట్రూత్లో పెట్టిన పోస్ట్ను కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఖమేనీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ ఈజ్ డెడ్. దిస్ ఈస్ నాట్ ఓన్లీ జస్టిస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్. సో మొత్తానికైతే ఖమేనీ ప్రపంచంలోనే హిస్టరీలోనే ఒక అత్యంత క్రూరాతి క్రూరమైన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. ఇది న్యాయం, ఇటు ఇరాన్కి ప్రజలకి ఇది ఒక న్యాయం జరిగింది ఇప్పుడు. అలాగే ఇటు బట్ ఫర్ ఆల్ గ్రేట్ అమెరికన్స్ ఆల్సో. సో అమెరికాలో ఉన్న ప్రజలకి కూడా ఇది ఒక మంచి విషయం, ఇది ఒక న్యాయం జరిగింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇటు సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో చాలా క్లియర్గా ఇంకా ఏం చెప్పాడు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు దోస్ పీపుల్ ఫ్రమ్ మెనీ కంట్రీస్ త్రూ అవుట్ ద వరల్డ్ దట్ హ్యావ్ బీన్ కిల్డ్ ఆర్ మ్యూటిలేటెడ్ బై ఖమేనీ అండ్ హిస్ గ్యాంగ్ ఆఫ్ బ్లడ్ థర్స్టీ థగ్స్. సో మొత్తం మీద ప్రపంచ దేశాలలో ఎవరైతే ఖమేనీ వల్ల ఇబ్బంది పడ్డారో, ఖమేనీ వల్ల ఎవరైతే చనిపోయారో, ఖమేనీ అలాగే గ్యాంగ్ ఆఫ్ బ్లడ్ థర్స్టీ థగ్స్ అంటే వాళ్ళను ఒక గూండాలతోని రౌడీలతోని కంపేర్ చేస్తూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే బ్లడ్ థర్స్టీ అంటే ఇట్లా రక్తం కోసం వాళ్ళు రక్తపాతాన్ని సృష్టించారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. హీ వాజ్ అనేబుల్ టు అవాయిడ్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ హైలీ సొఫిస్టికేటెడ్ ట్రాకింగ్ సిస్టమ్స్. సో మొత్తానికైతే మమ్మల్ని తప్పించుకోలేకపోయాడు, మమ్మల్ని తప్పించుకొని వెళ్ళలేని పరిస్థితి, పారిపోలేని పరిస్థితి, మా ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉన్న టెక్నాలజీని దాటుకోలేకపోయాడు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు దెర్ వాజ్ నాట్ ఎ థింగ్ హీ ఆర్ ద అదర్ లీడర్స్ దట్ హ్యావ్ బిన్ కిల్డ్ అలాంగ్ విత్ హిమ్ కుడ్ డూ. సో ఏమీ చేయలేని పరిస్థితి ఇటు ఖమేనీ కానీ ఖమేనీతో పాటు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి అంటూ చెప్పుకొస్తున్నాడు. అలాగే దిస్ ఈస్ ద సింగిల్ గ్రేటెస్ట్ ఛాన్స్ ఫర్ ద ఇరానియన్ పీపుల్ టు టేక్ బ్యాక్ దేర్ కంట్రీ. ఇప్పుడు మీకు అవకాశం దొరికింది. ఇప్పుడు గతంలో ఇరాన్లో ఏదైతే ప్రొటెస్టులు చేశారో యువత కావచ్చు, జెన్జీ కావచ్చు, యూనివర్సిటీస్కి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక బంగారమైన అవకాశం దొరికింది ఇప్పుడు ఇరాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే వీఆర్ హియరింగ్ దట్ మెనీ ఆఫ్ దేర్ IRGC military and other security and police forces no longer want to fight and are looking for immunity from us. సో మొత్తం మీద ఇటు మిలిటరీ సెక్యూరిటీ ఫోర్సెస్ అలాగే పోలీసులకు సంబంధించిన ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా చాలామంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇప్పుడు మాతో యుద్ధానికి దిగాలని అనుకోవట్లేదు, మా నుంచి ఇమ్యూనిటీని కోరుకుంటున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటూ చెప్పుకొస్తున్నాడు. అలాగే ఒక్కసారి మనం చూస్తే యాజ్ ఐ సెడ్ లాస్ట్ నైట్ నౌ దే క్యాన్ హ్యావ్ ఇమ్యూనిటీ, లేటర్ దే ఓన్లీ గెట్ డెత్. సో నేను నిన్న చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఇమ్యూనిటీ పొందగలుగుతారు, కానీ టైం గడిచిన తర్వాత ఒకవేళ వాళ్ళు మాతో ఫైట్ చేస్తే వాళ్ళందరికీ కూడా డెత్ ఉండబోతుంది, వాళ్ళందరికీ కూడా మరణ శాసనం ఉండబోతుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు అంటూ ఇటు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇటు ట్రంప్ సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టినా కూడా ఇరాన్కి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
వీరందరూ కూడా మొత్తానికైతే దీనిపైన గతంలో ఇరాన్కి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ దీన్ని కొట్టి పారేశారు. కానీ ప్రస్తుతానికి ఖమేనీ చనిపోయాడంటూ ఇరాన్ కూడా ప్రస్తుతానికి ఆమోదించింది. ఇరాన్ కూడా ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద లేటెస్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. సో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్న ఖమేనీ, సుప్రీం లీడర్ ఖమేనీ అనుకున్నాము, కానీ మొత్తానికైతే ఖమేనీ చనిపోయాడు. ఇప్పుడు ఇటు ప్రపంచ దేశాలు అమెరికా కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ, అలాగే ఇటు గల్ఫ్కి సంబంధించిన దేశాలన్నీ కూడా అక్కడ ఇరాన్లోని ప్రభుత్వం, ఇరాన్లోని రెజీమ్ కూలిపోవాలని గతంలో కూడా కోరుకున్నారు. సో మొత్తానికైతే ఆ రెజీమ్ కూలిపోయింది. ఇటు ఇరాన్ ప్రజలకి ఒక బంగారు భవిష్యత్తు రాబోతుందంటూ ఇటు ట్రంప్ తన సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి దాన్ని కూడా మరొకసారి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాయి. ఇరానియన్ పేట్రియాట్స్, అలాగే అక్కడ ఇరాన్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పుడు మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది, మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అంటూ ఇటు మొత్తానికైతే ట్రంప్, అలాగే ఎట్ ద సేమ్ టైం నెతన్యాహు కూడా ఈ స్టేట్మెంటే చేశాడు. సో ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఖమేనీ ఇంటిపైన నిన్న దాడి జరిగిన సమయంలో, ఆ సమయంలో ఇటు ఖమేనీ చనిపోయాడు అంటూ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఇటు ఇరాన్ అధికారిక ప్రకటన చేసింది. సో అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు, ఇప్పుడు దాడుల్లో మృతి చెందారు అంటూ మొత్తానికైతే ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. సో ఇరాన్తో వార్ ముగిసినట్టేనా? ఇటు రెజీమ్కి సంబంధించి నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు? ఇటు అలీ లర్జానీ ఉండబోతున్నారా? ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక టనల్లోకి వెళ్ళి ఖమేనీ ఒక టనల్లో దాక్కున్నట్టు గతంలో మనం చూస్తే ఇటు గద్దాఫీ కావచ్చు, అలాగే గతంలో మనం చూస్తే ఇటు ఇరాక్కి సంబంధించిన లీడర్ కావచ్చు, ఇలాంటి డిక్టేటర్స్ని కూడా అమెరికా ఇలానే ఒక మట్టు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కూడా ఇటు ఖమేనీ ఒక స్వరంగంలోకి వెళ్తున్న ఇమేజెస్ని మనం చూస్తున్నాం, ఒక టనల్లోకి వెళ్తున్న ఇమేజెస్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఖమేనీ మరి తన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఒక టనల్లో ఉండి చనిపోయాడా? రైట్, మనం చూస్తున్నాం ఇటు ఇరానియన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు తన కూతురు, తన గ్రాండ్ చైల్డ్ మనవరాలు, అలాగే ఇటు కోడలు, అలాగే అల్లుడు, వీరందరూ కూడా ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన స్ట్రైక్స్లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇరానియన్ స్టేట్ మీడియా ప్రస్తుతానికి, అలాగే ఇరానియన్ గవర్నమెంట్ అధికారిక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అక్కడ ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన ప్రజలు వీరందరూ కూడా కొంత సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి, అలాగే నెక్స్ట్ రాబోయే లీడర్ని ఎన్నుకోవడానికి మొత్తానికైతే అక్కడ చర్చ నడుస్తుంది. సో దానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతానికి డిస్కషన్ కూడా నడుస్తుంది. మరి కాసేపట్లో దీనిపైన ఇటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే ఇటు నెతన్యాహు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే గల్ఫ్ నేషన్స్ నుంచి కూడా కొంత రిలీఫ్ అయితే దొరికిందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇటు చూస్తే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూతురు, అలాగే మనవరాలు, అలాగే అల్లుడు, అలాగే కోడలు, వీరందరూ కూడా ఈ స్ట్రైక్స్లో, ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన మిసైల్ స్ట్రైక్స్లో వీరందరూ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇటు అలీ ఖమేనీ ఒకసారి మనం చూస్తే కనుక 1939 ఏప్రిల్ 19న ఇరాన్కి సంబంధించిన మషాద్ అనే ప్రాంతంలో సయ్యద్ జావేద్ ఖమేనీ ఒక ఇస్లామిక్ స్కాలర్కి 1939లో జన్మించాడు, ఏప్రిల్ 19న. దాని తర్వాత ఆయన 1978లో ఒక పొలిటికల్ అన్రెస్ట్, ఆ సమయంలో అప్పుడున్న రాజులు దిగిపోయిన సమయంలో మొత్తానికి ఏదో ఒక పొలిటికల్ అన్రెస్ట్ ద్వారా 1978లో తాను రాజకీయాలకు వచ్చి అప్పుడు ఇరాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చడం, ఇస్లామిక్ రెవల్యూషన్ని తీసుకొచ్చి అక్కడ రాజుగా ఉన్న షాని వైదొలిగించే ప్రయత్నం చేసి వైదొలిగించి అలా తాను ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ని తీసుకొచ్చి ఒక సుప్రీం లీడర్గా అక్కడ అయ్యాడు. దానికంటే ముందు ఒకసారి సుప్రీం లీడర్ అయ్యే ముందు, ఇరాన్కి వచ్చే ముందు ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ కౌన్సిల్ని సెటప్ చేసి ఖమేనీ దానికి సంబంధించిన మెంబర్స్ని, అలాగే ఒక అఫీషియల్ బయోగ్రఫీని కూడా రాయడం జరిగింది. సో మొత్తం మీద 1989లో ఒక సుప్రీం లీడర్గా ఖమేనీ చాలా పొజిషన్స్ని, ఇటు ఇరాన్లో సెవెరల్ పొజిషన్స్, హీ హ్యాస్ హెల్డ్ సెవెరల్ పొజిషన్స్ ఇన్ ఇరాన్, అలాగే ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీగా కూడా 1981లో మొత్తానికైతే అప్పుడున్న మొహమ్మద్ అలీ రజాయ్
మహమ్మద్ అలీ రజాయ్ అని చెప్పేసి 1981లో ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇటు సుప్రీం లీడర్ తీసుకున్నాడు. దాని తర్వాత ఆ ప్రెసిడెంట్గా ఆ పోస్ట్ తీసుకున్న ఫస్ట్ క్లరిక్ అని కూడా చెప్పుకొస్తున్నారు. సో 1981లో సో ఎక్సైల్డ్. తర్వాత ఇరాన్కి సంబంధించిన క్రౌన్ ప్రిన్స్ రేజా పెహ్లావి, అంతకుముందున్న షా ఎవరైతే 1978లో అంతకుముందు ఇటు షా అనే రాజులు పాలించేవారు ఇరాన్ని. ఆ షా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు ఇరానియన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పెహ్లావి. ఆయన సాటర్డే ఇటు ఇరానియన్స్ పోయిన శనివారం కూడా ఇటు ఇరానియన్స్కి కూడా అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా క్లియర్గా స్టేబుల్ ట్రాన్సిషన్ జరగబోతుంది, ప్రాస్పరస్ ఫ్యూచర్ అనేది ఇరాన్కి ఉండబోతుంది. ఇప్పుడు